అయోధ్య ఆలయానికి భక్తులు పోటెత్తారు. అర్ధరాత్రి నుంచే భక్తులు ఆలయానికి క్యూ కట్టారు. రామ జన్మభూమితో పాటు ఇతర ఆలయాలు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తూ ఉండడంతో కిలోమీటర్ల మేర క్యూ లైన్ ఏర్పడుతోంది. ఆలయ కారిడార్ దాటి రోడ్డుపైకి చేరుకున్నారు. అయోధ్య రామ మందిర్ దగ్గర తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. మధ్యాహ్నం స్లాట్ దర్శనానికి భక్తులు పోటెత్తడంతో రద్దీని నియంత్రించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే భక్తులు ఒక్కసారిగా ఆలయానికి రావడంతో ఈ తోపులాట చోటు చేసుకుంది. భక్తుల రద్దీని నియంత్రించేందుకు సరిపడా సిబ్బంది లేకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు ఉదయం నుంచి భక్తుల తాకిడి తీవ్రంగా ఉండడంతో రద్దీని నియంత్రించలేకపోతున్నారు. అయోధ్య ఆలయానికి భక్తులు పోటెత్తారు. అర్ధరాత్రి నుంచే భక్తులు ఆలయానికి క్యూ కట్టారు. రామ జన్మభూమితో పాటు ఇతర ఆలయాలు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తూ ఉండడంతో కిలోమీటర్ల మేర క్యూ లైన్ ఏర్పడుతోంది. ఆలయ కారిడార్ దాటి రోడ్డుపైకి చేరుకున్నారు. అయోధ్య రామ మందిర్ దగ్గర తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. మధ్యాహ్నం స్లాట్ దర్శనానికి భక్తులు పోటెత్తడంతో రద్దీని నియంత్రించలేక పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే భక్తులు ఒక్కసారిగా ఆలయానికి రావడంతో ఈ తోపులాట చోటు చేసుకుంది. భక్తుల రద్దీని నియంత్రించేందుకు సరిపడా సిబ్బంది లేకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు ఉదయం నుంచి భక్తుల తాకిడి తీవ్రంగా ఉండడంతో రద్దీని నియంత్రించలేకపోతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శిరీష్ అయోధ్య నుంచి లైవ్ లో అందిస్తారు. శిరీష్, శిల్పా, ప్రస్తుతం మనం అయోధ్యలోని రామ మందిరానికి వెళ్లే మార్గంలో ఉన్నాం. ఇది హనుమాన్ గారి ఆలయం అనేది కూడా ప్రధానంగా అయోధ్యకు వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా హనుమంతుడి యొక్క దర్శనం చేసుకున్న తర్వాత మాత్రమే రామాలయ దర్శనం కూడా చేసుకుంటారు. అయితే నిన్నటి రోజు అనేది కూడా భారతదేశ చరిత్రలో కూడా ఎప్పుడు కూడా గుర్తుండిపోయే రోజు. అయోధ్యలో రామ మందిరం అనేది కూడా ప్రారంభమైంది. ఈ రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఈ హనుమాన్ గడి అనే ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున కూడా పోటెత్తుతున్నారు. రాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత హనుమంతుడి కోసం నిర్మించిన అతిపెద్ద ఆలయంగా కూడా ఈ హనుమాన్ గడి ఆలయాన్ని కూడా చెప్తారు. అయితే ఈ హనుమాన్ గడి ఆలయానికి చాలా ప్రత్యేకత అనేది కూడా ఉంది. ఇది చూడడానికి మామూలు ఆలయంలాగా కనపడుతుంది, కానీ దీనికి పురాతన చరిత్ర అనేది కూడా చాలా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈ ఆలయాన్ని నిర్మించింది ముస్లిం నవాబులు అనేది కూడా ఇక్కడ ప్రజలు కూడా చెప్తున్నది. అయితే అన్నిటికంటే ముఖ్యమైన ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఈ హనుమాన్ గడికి సంబంధించిన ఆలయ నిర్మాణంలో అప్పటి నవాబు, అయోధ్యకు సంబంధించిన నవాబు చాలా కీలక పాత్ర పోషించారు. ఆలయాన్ని 10వ శతాబ్దంలో కూడా నిర్మించారని చెప్పేసి చెప్తున్నారు. అయితే రాముడితో పాటు హనుమంతుని కూడా దర్శించుకోకుండా అయోధ్య దర్శనం అనేది కూడా పూర్తి కాదు అనేది భక్తుల యొక్క విశ్వాసం. సో ఈ నేపథ్యంలో ఈ హనుమాన్ గడి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. నిన్న అయోధ్య మందిర ప్రారంభోత్సవానికి వచ్చిన చాలామంది ప్రముఖుల్లో కూడా ఎక్కువ మంది కూడా ఈ హనుమాన్ గడి ఆలయాన్ని సందర్శించి హనుమంతుని ఆశీస్సులు తీసుకొని ఆ తర్వాత రామ మందిరాన్ని కూడా దర్శించుకున్నారు. సో మొత్తం మీద కూడా అయోధ్య సందర్శన అనేది ఈ హనుమాన్ గడి ఆలయాన్ని సందర్శించుకోకుండా పూర్తి కాదనేది కూడా ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలు అదేవిధంగా భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. అయితే ఈ చరిత్ర పుటలను కనుక తెలియజేస్తే ఈ హనుమాన్ గడి ఆలయంలో 2 విభిన్న విషయాలన్నింటి కూడా తెలుస్తాయి. ఫైజాబాద్ అంటే అయోధ్యకు సమీపంలో ఉన్న జిల్లా ఫైజాబాద్ జిల్లా. ఈ ఫైజాబాద్లోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా విశ్వవిద్యాలయంలో డాక్టర్ మహేష్ చంద్ర చేసిన పరిశోధన ఆధారంగా ఈ హనుమాన్ గడి ఆలయం అనే చరిత్ర అనేది కూడా ఇప్పుడు చాలా ప్రాముఖ్యత పొందింది. విక్రమాదిత్య మహారాజ్ మీరు ప్రధానంగా చూడొచ్చు. ఈ కోట ఏదైతే కనపడుతుందో ఎదురుగా ఇది విక్రమాదిత్య మహారాజుకు సంబంధించిన కోట. ఈ విక్రమాదిత్య మహారాజు ఈ కోటలో నివసించేవాడు. అతను ఈ ఆలయాన్ని నిర్మించాడనేది కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్న విషయం. అయితే హనుమంతుడికి అంకితం చేయబడిన మొదటి ఆలయాన్ని విక్రమాదిత్య మహారాజా నిర్మించాడు అనేది కూడా ఇక్కడ నమ్ముతారు. అయితే ఈ పురాతన ఆలయం అనేది కూడా ధ్వంసం కావడంతో ప్రజలు స్థలాన్ని హనుమాన్ తిలా అని చెప్పి పిలవడం ప్రారంభించారు. లక్నోను
నవాబ్ మసూర్ అలీ ఖాన్ సఫ్దర్జంగ్ పరిపాలిస్తున్నప్పుడు ఈ స్థలంలో బాబా అభయ్ రామ్దాస్ త్యాగి అనే మహాత్ముడు ఒక గుడిసెను నిర్మించేవాడు. అయితే ఆ తర్వాత ఈ నిష్ణాతుడైన సాధువు అందులో ఉండేవాడు. ఆ తర్వాత ఈ అభయ్ రామ్దాస్కు హనుమంతుడు దర్శనం ఇచ్చాడు. ఆ తర్వాత మాత్రమే ఈ చరిత్ర అనేది కూడా ఇక్కడికి వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే హనుమంతుని ఆలయంలో అద్భుతం అనేది కూడా ఉంది. చరిత్ర చెప్తున్న ప్రకారం చూసినట్లయితే 17వ శతాబ్దంలో నవాబ్ మసూర్ అలీ సాబ్ తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు అతనికి పేరుగాంచిన వైద్యులు చికిత్స అనేది కూడా అందించారు. కానీ ఎంతకీ కూడా అది మెరుగుపడకపోవడంతో చాలా మంది ముస్లిం ఫకీర్లు నవాబు ఆరోగ్యం కుదుటపడాలని చెప్పేసి ప్రార్థనలు నిర్వహించే తాయెత్తులు కట్టడం కూడా జరిగింది. సో నవాబ్ సాబ్ ఆరోగ్యం తీసిన తర్వాత ఈ ఆలయంలో ఏదైతే రామ్జీ హనుమాన్ పేరిట ఏర్పాటు చేసిన పవిత్ర జలాన్ని ఔషధంగా ఇవ్వడంతో అతని త్వరగా పనిచేసింది. ఆ తర్వాత నవాబ్ సాబ్ ఆరోగ్యం నుంచి కోలుకొని ఈ మందిరాన్ని నిర్మించాడనేది కూడా ప్రధానంగా కూడా చెప్తారు. అయితే దీనికి గనక చూసినట్లయితే దీన్ని ఈ ఆలయాన్ని నవాబ్ సాబ్ నిర్మించిన తర్వాత దీన్ని హనుమాన్ గరి ఆలయం అని చెప్పేసి పిలుస్తారు. మహారాజ్ తికైతరాజ్ నేతృత్వంలో ఈ ఆలయం అనేది కూడా నిర్మించబడింది. హనుమాన్ గరికి 4 ఫలకాలన్నిటి కూడా ఉన్నాయి. ప్రధానంగా చూసినట్లయితే ఈ హనుమాన్ గడి ఆలయానికి సంబంధించి కనుక చూసినట్లయితే చాలా వరకు కూడా దాదాపు 5,000 మంది సాధువులు కూడా ఈ హనుమాన్గిరి ప్రాంతంలో నివసిస్తారు. ప్రతి ఏకాదశి రోజున ఆలయంలో వచ్చిన ఆదాయంతో ఇక్కడ అల్పాహారాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం అనేది కూడా జరుగుతుంది. సో తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయాన్ని కూడా సందర్శించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక ఏర్పాట్ల గురించి కనుక చూసినట్లయితే ఇక్కడ హెలికాప్టర్ సర్వీసులు అనేవి కూడా ప్రారంభమయ్యాయి. అయోధ్య సందర్శనకు వచ్చే వాళ్ళందరికీ కూడా కోసం ప్రైవేటు హెలికాప్టర్ సర్వీసులను కూడా ఏర్పాటు చేయడం అనేది కూడా జరుగుతుంది. ప్రైవేటు హెలికాప్టర్లలో కూడా ముఖ్యంగా వారణాసి, లక్నో ప్రాంతాల నుంచి కూడా ఎవరైతే యాత్రికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా అయోధ్య రామ మందిర ప్రాంతానికి తీసుకొచ్చేందుకు హెలికాప్టర్ సర్వీసులు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. ఇక మనం ఇక్కడ రష్ గురించి కనుక చూసినట్లయితే ఈ ఆలయానికి అంటే హనుమాన్ గరి ఆలయం నుంచి స్ట్రైట్గా కనిపిస్తున్న రోడ్ ఏదైతే ఉందో అది రామ మందిరానికి వెళ్ళే రోడ్డు. ఈ రామ మందిరానికి వెళ్ళే రోడ్డు అంతా కూడా భక్తులతో కిటకిటలాడిపోతోంది. ఉదయం నుంచి కూడా వేలాది మంది భక్తులు ఈ ప్రాంతానికి చేరుకోవడంతో ఈ ప్రాంతం అంతా కూడా సందడిగా కూడా మారింది. మరికొద్ది రోజుల పాటు ఇదే విధమైన రష్ తీవ్రత ఉండే అవకాశాలు ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. ఇటు షాపులు కూడా చాలా వరకు కూడా కిటకిటలాడుతున్నాయి. తమ వ్యాపారం అనేది కూడా చాలా అద్భుతంగా జరుగుతుందన్న ఆనందాన్ని ఇక్కడ ఉన్న వ్యాపారులు కూడా వ్యక్తం చేస్తున్నారు. రాముడి ఆశీస్సులు, రాముడి మహిమతో తమ వ్యాపారం అనేది కూడా అద్భుతంగా సాగుతుందనేది కూడా ఇక్కడ ప్రజలు కూడా చెప్తున్నారు. శిల్ప. రైట్ శిరీష్, థ్యాంక్ యూ.